ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. చేయి జారితే తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తీసుకోలేమంటారు. నోరు జారితే ఎంత ప్రమాదకరమో ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ వ్యవహారం స్పష్టం చేస్తోందని శ్రీకాకుళం జిల్లాలో పెద్ద చర్చ నడుస్తుందట. బెందాలం అశోక్ ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా మంత్రి పదవి దక్కించుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. అయితే సమస్యపై తనను కలవడానికి వచ్చిన యువకులపై ఇచ్చాపురం ఎమ్మెల్యే ఆవేశంతో నోరు జారడం తీవ్ర వివాదాస్పదమైంది. తర్వాత దిగి వచ్చి సారీ చెప్పినా జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, చేసిన వ్యాఖ్యలే ఆయనకు శాపంగా మారతాయన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ప్రభుత్వ విప్గా ఉన్న బెందాలం అశోక్కి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట లాంటిది. ప్రతిపక్షాల్లో కుమ్ములాటలు తెలుగుదేశం పార్టీకి వరంగా మారుతూ ఎన్నిక ఏదైనా నియోజకవర్గంలో పసుపు జెండా రెపరెపలాడుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గాల్లోనూ అక్కడి నుంచి బెందాలం అశోక్ ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 3 ఎన్నికల్లోనూ ఆయన హ్యాట్రిక్ విజయాలు సాధిస్తూ అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. 2024 ఎన్నికల తరువాత ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. కారణం ఏదైనప్పటికీ ప్రభుత్వం ఆయనకు విప్ పదవి ఇచ్చి సరిపెట్టింది. జిల్లాలో అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న కళింగ సామాజిక వర్గానికి క్యాబినెట్లో చోటు దక్కకపోవడంతో ఆ సామాజిక వర్గం ప్రజలు ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో క్యాబినెట్ విస్తరణలో అదే సామాజిక వర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్ కూనా రవికుమార్కు అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కానీ ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకోకుండా ఉండడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. కూనా రవికుమార్కి బదులు అదే సామాజిక వర్గానికి చెందిన బెందాళం అశోక్ని త్వరలోనే మంత్రి పదవి వరించనుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. కానీ ఇంతలోనే ఆయన ఆవేశం శాపంగా మారిందని చర్చించుకుంటున్నారట తెలుగు తమ్ముళ్ళు. బెందాళం అశోక్ తనని కలవడానికి వచ్చిన ఆదివాసీ యువకులతో కొంచెం నోటి దురుసుతనంతో మాట్లాడారనే టాక్ నియోజకవర్గంలో నడుస్తోందట. ఇచ్చాపురం నియోజకవర్గంలో బెంతు ఒరియా సామాజిక వర్గం సమస్య దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. తమను ఎస్టీల్లో చేర్చాలని వారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. సమస్యకు పరిష్కారం దొరకకపోతుండటంతో వారికి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మంజూరు కావడం లేదు. దీంతో ఉద్యోగ అవకాశాలకు, ఎడ్యుకేషన్కు వాళ్లు దూరం అవ్వాల్సి వస్తోంది. దీంతో వారి సమస్య పరిష్కారం దిశగా వారిని ఎస్టీల్లో కలిపేలా చర్యలు తీసుకోవడానికి ఎమ్మెల్యే నిర్ణయించారట. అది ఆదివాసీలు సహా మిగిలిన సామాజిక వర్గాలకు ఒకంత ఇబ్బందిగా మారిందట. బెంతు ఒరియా సామాజిక వర్గానికి ఎస్టీల్లో చేర్చడానికి వీల్లేదని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆ సామాజిక వర్గం వారు ఎస్టీలే కాదనేది వారి వాదన. ఇదే అంశంపై చర్చించడానికి ఆదివాసీలు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లారు. బెంతు ఒరియా వర్గాన్ని ఎస్టీల్లో చేర్చడానికి ఎలా అంగీకరిస్తారని ఆదివాసీలు ఎమ్మెల్యేని నిలదీశారు. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆవేశంలో ఓ యువకుడిపై నాకు చెప్పడానికి నువ్వెవడ్రా అంటూ ఇంగ్లీష్లో అనరాని మాట అనేశారు. 27,000 మందికి సంబంధించినటువంటి వ్యవహారం ఒక ఎమ్మెల్యే దగ్గరకు వచ్చినప్పుడు రిప్రజెంట్ చేయాల్సిన బాధ్యత నాదే. అదే నేను చెప్పాను. నువ్వెప్పుడు వచ్చావు, నీ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 10 సంవత్సరాల నుంచి నేను ఆ ఫైల్ ఫాలో అప్ చేస్తున్నాను. నీకేమైనా తెలుసా? ఒక్క నిమిషం అండి, నీకేమైనా తెలుసా దాని గురించి? నువ్వు ఎలాగ ఇచ్చేస్తావు? నువ్వెవడరా నాకు అడగడానికి? ఏం చేయాలో నాకు తెలుసు. ఆవేశంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్ చేసిన వ్యాఖ్యలతో అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అయి అభ్యంతరం చెప్పారు. అలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని ఎమ్మెల్యేకు కోరారు. ఇప్పుడు ఎమ్మెల్యే చేసిన ఆ వ్యాఖ్యలే నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై దళిత సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. బెంతు ఓరియాలను ఎస్టీలో చేర్చితే తమకున్న రిజర్వేషన్ ఫలితాలు తగ్గిపోతాయని ఆదివాసీల వాదన. నియోజకవర్గంలో 27,000 మంది బెంతు ఒరియా సామాజిక వర్గం వారు ఉన్నారని, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తన మీద ఉందనేది ఎమ్మెల్యే వర్షన్.
ఎమ్మెల్యే చెప్పిన దాంట్లో కూడా నిజం ఉన్నప్పటికీ ఒక ప్రజాప్రతినిధిగా తమ దగ్గరికి వచ్చిన ప్రజలతో కాస్త నిగ్రహంగా సహనంతో వ్యవహరించి ఉండాల్సిందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ బూతులతో దుర్భాషలాడడం సమంజసం కాదని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయట. అందుకే ఆదివాసీలు కూడా ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్లు మొదలుపెట్టారు. చివరికి ఆదివాసుల డిమాండ్తో ఎమ్మెల్యే వెనక్కి తగ్గారు. తాను కోపంలో అలా కామెంట్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని స్పష్టత ఇచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని ఎమ్మెల్యే అనుచరులు వాపోతున్నారు. మొత్తానికి మినిస్టర్ రేస్లో ఉన్న సదరు ఎమ్మెల్యే భవిష్యత్పై ఈ వ్యవహారం ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో చూడాలి.